హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహా కిచెన్. టుడే రెసిపీ మన కుండ బిర్యానీ ఎలా చేసుకుందాం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ముందు మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ క్లీన్ చేసుకుందాం. చికెన్ క్లీన్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, సరిపడంత సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా, మరి కొంచెం గరం మసాలా, చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు, కొద్దిగా నిమ్మరసం, మనం తయారు చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, కొంచెం గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కారం, ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ వేసినాను కదా. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. 1 2 3 4 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు యాలకులు, స్టార్ పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, 4 పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాపత్రి, బిర్యానీ సామాన్లన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ మనం బాయిల్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకున్నాక మనం టేస్ట్ చేయాలి. కరెక్ట్గా సాల్ట్ సరిపోయింది లేదు రుచికి సరిపడా చూసుకోవాలి. సాల్ట్ వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకొని సరిపోయింది లేదో చూసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సాజీరా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత 4 ఆనియన్స్ తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మరిగిన ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. బ్రౌన్గా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై ఆనియన్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం అదే బౌల్లో ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసుకుందాం. బిర్యానీ సామాన్లు వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు
చికెన్ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని కలుపుతాం. కొంచెం హైలో పెడదాం. కలిపిన తర్వాత ప్లేట్ పెట్టి కాసేపు ఉంచాలి. దాని తర్వాత మనం రైస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ప్లేట్ తీసి చికెన్ చూద్దాం. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేద్దాం. కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా కలిపి మూత పెట్టాలి. మళ్ళీ దీన్ని కాసేపు ఉంచాలి. ఇప్పుడు రైస్ 70% కుకింగ్ అయ్యింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూద్దాం. ఇప్పుడు చికెన్ కూడా కొంచెం హైలో పెట్టుకొని 2 minutes నుంచి ఆఫ్ చేసుకుందాం. చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుండ బిర్యానీగా చేసేది. ఇప్పుడు కుండకి కొంచెం నెయ్యి వేసుకొని దీనికి అప్లై చేయాలి. ఇలా కుండ చుట్టూ అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్, మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్, మళ్ళీ కొంచెం ఆనియన్స్, మరి కొద్దిగా బాస్మతి రైస్, అలాగా మొత్తం లేయర్ కింద వేసుకోవాలి. మరి కొంచెం ఫ్రై ఆనియన్స్, బాస్మతి రైస్. ఇప్పుడు ఇలా లేయర్స్గా ఫ్రై ఆనియన్స్ రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మళ్ళీ పైన ఫ్రై ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, 2 యాలకులు, లవంగాలు, ఒక స్టార్ పువ్వు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా ఫుడ్ కలర్. ఇలా క్లాత్ కట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని దీనిపైన వాటర్ పోసి వెయిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టాలి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందో చూద్దాం. ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు ఇది దమ్ అవ్వడానికి మినిమం 30 minutes పట్టింది. ఓకే, ఇప్పుడు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 minutes వెయిట్ చేసిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కుండ బిర్యానీ, చికెన్ దమ్ కుండ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ యమ్మీ దమ్ చికెన్ కుండ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.